జింబాబ్వేతో జరిగిన 3 టీ20ల సిరీస్ ను టీమిండియా 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. దీంతో శ్రేయస్ అయ్యర్ ఖాతాలో తొలి సిరీస్ విజయం దక్కింది. ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ తర్వాత సూర్యకుమార్ యాదవ్ ని కెప్టెన్సీ నుంచి తప్పించి అతడి స్థానంలో శ్రేయస్ అయ్యర్ ను ఎంపిక చేశారు. అయితే గౌతమ్ గంభీర్ కోచ్ పర్యవేక్షణలో తొలి 2 సిరీస్ లో కెప్టెన్సీలో శ్రేయస్ అయ్యర్ పూర్తిగా విఫలమయ్యాడు. ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా 2 సిరీస్ లో ఓడిపోయాడు. అయితే జింబాబ్వే టూర్ లో గౌతమ్ గంభీర్ కి రెస్ట్ ఇవ్వడంతో ఆ బాధ్యతలను వివిఎస్ లక్ష్మణ్ కి అప్పచెప్పింది బీసీసీఐ. అయితే వివిఎస్ లక్ష్మణ్ కోచింగ్ పర్యవేక్షణలో శ్రేయస్ అయ్యర్ జింబాబ్వేను క్లీన్ స్వీప్ చేశాడు. దీంతో 3వ టీ20 అనంతరం వివిఎస్ లక్ష్మణ్ పై శ్రేయస్ అయ్యర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చివరి మ్యాచ్ లో ఆతిథ్య జట్టును 35 పరుగుల తేడాతో టీమిండియా చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. వైభవ్ సూర్యవంశీ 81 పరుగుల హాఫ్ సెంచరీతో మెరిచాడు. అనంతరం బౌలింగ్ లో మయాంక్ యాదవ్ 3 వికెట్లతో సత్తా చాటాడు. దీంతో ఈ మ్యాచ్ లో 35 పరుగుల తేడాతో గెలవడమే కాకుండా సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. ఇక మ్యాచ్ అనంతరం మాట్లాడిన శ్రేయస్ అయ్యర్ ఈ సిరీస్ లో మా ఆటగాళ్లు ఫియర్లెస్ క్రికెట్ ఆడారు. 3 మ్యాచ్ల్లోనే మేము అన్ని విభాగాల్లో మెరుగైన ప్రదర్శన చేశాం. కెప్టెన్ గా ఇది నాకు మొదటి సిరీస్ విజయం, అందుకే ఇది నాకు చాలా ప్రత్యేకమైందని శ్రేయస్ అయ్యర్ అన్నాడు. అంతేకాకుండా ఈ సిరీస్ విజయం వెనుక తాత్కాలిక కోచ్ వివిఎస్ లక్ష్మణ్ కృషి ఎంతో ఉందనే అంశాన్ని కూడా శ్రేయస్ అయ్యర్ ప్రస్తావించాడు. కోచ్ లక్ష్మణ్ పర్యవేక్షణలో డ్రెస్సింగ్ రూమ్ లో ఎంతో ప్రశాంతమైన నేర్చుకునే వాతావరణం ఏర్పడిందని శ్రేయస్ అయ్యర్ అన్నాడు. యువ ఆటగాళ్లకు స్వేచ్ఛను ఇవ్వడమే మా ప్రధాన లక్ష్యం. లక్ష్మణ్ సార్ అందించిన మార్గదర్శకత్వం, స్పష్టమైన వ్యూహాలు ఆటగాళ్లకు మానసిక స్థైర్యాన్ని ఇచ్చాయని, దీంతోనే ప్రతి ఒక్కరు మ్యాచ్ విన్నర్ గా నిలిచారంటూ శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు. జట్టులోని మెజార్టీ ఆటగాళ్లు ఐపీఎల్ ఆడిన అపారమైన అనుభవం ఉండడం ఈ పర్యటనలో తమకు బాగా కలిసి వచ్చిందని అయ్యర్ అన్నాడు. ఇక నాయకుడిగా నా బాధ్యత ఆటగాళ్లు ఒత్తిడికి గురి కాకుండా చూసుకోవడమే. క్లిష్ట సమయంలో ఆటగాళ్లు స్వయంగా బాధ్యత స్వీకరించి జట్టును గెలిపించడం ఎంతో అవసరం అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు. ఇంకా శ్రేయస్ అయ్యర్ మాటలను బట్టి చూస్తే గౌతమ్ గంభీర్ కంటే వివిఎస్ లక్ష్మణ్ కోచింగ్ పర్యవేక్షణే తనకు కంఫర్ట్ గా ఉన్నట్లుగా చెప్పకనే చెప్పాడు.